సరే తెలంగాణ ఇచ్చిందా, తెచ్చారా ఇవంతా కూడా ఎప్పటినుంచో జరుగుతూనే ఉంది ఈ చర్చ. ఏ పార్టీలకు ఆ పార్టీలు మేమే హీరోలు, పక్క పార్టీలు విలన్ అని చెప్పుకుంటే ఆబ్వియస్లీ కూడా ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. కాబట్టి సరే పార్టీల పరంగా వాళ్ళు ఎలా ఉన్నా కూడా మీ విశ్లేషణ ప్రకారం నిజంగా విలన్లు ఎవరు, హీరోలు ఎవరు? తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతోంది? ముందుగా మీకు ప్యానల్ మిత్రులకు, వీక్షకులకు, ప్రేక్షకులకు శుభ సాయంత్రం. ఇక్కడ విలన్ ఏదైతే ఉందో విలన్లో 3 రకాలు ఉంటారు. ఒకటేమో ఆది నుంచి విలను, ఒకటి సగం సీన్ల తర్వాత విలన్ రూపం బయటకు వస్తుంది, ఇంకోటి సచ్చినా కూడా విలన్ అని గుర్తించలేకపోతారు. ఇక్కడ మనకు ఇతిహాసాల ప్రకారం పోతే మొదటి నుంచి కంసుడు విలను, తర్వాత రావణుడు సగం పెళ్ళై పిల్లలైనాక ఆయన పాపం సీతనెత్తుకపోయి విలన్ అయ్యాడు. ఇక్కడ కన్పియన్ విలన్ ఎవరు అంటే శకుని, మొత్తం కురువు వంశాన్ని నాశనం పట్టించి మొత్తం ఏదైతే ఉందో నిర్వారసుడు అయిపోయినాక దాకా వదిలిపెట్టలేదు. ఎందుకంటే వాళ్ళ తండ్రి అది వీళ్ళ ధృతరాష్ట్ర మన దుర్యోధన మీద పగబట్టి చెల్లెని పెళ్లి కాదు, వాళ్ళని పట్టుకొచ్చి జైలు వేసి వాళ్లకు 101 మెతుకులు, రోజుకొక మెతుకు లెక్క. అయితే అప్పుడు వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో శకుని తండ్రి ఏం చేసిన అంటే ఇది అరే నాయన మనము 101 మందిలా బతికేం రా, ఒక్కొక్క మెతుకు తింటే ఎవడో ఒకటి బతకాలన్నది. అట్లా చిన్నోను బతికిద్దాం. ఏదైతే ఉందో తండ్రికి ఏంటంటే తండ్రికి ఒక వరం ఉంటుంది, అందరం చనిపోకడానికోకుండా తండ్రి మొదలు పోయినప్పుడు ఏం చెప్తా అంటే నా ఆస్తికలను పాచికలు కాదు చేసుకోరా భయ్, నువ్వు ఎట్లా చెప్తే అట్లా పాచికలు ఉంటాయి అని చెప్తాను. ఆ పాచికల్నే ఎప్పుడైతే మన ద్రౌపది వస్త్రాపరణప్పుడు అది అక్కడ వాడుకున్నాడు. ఇక్కడ శకుని మొత్తం నాశనం పట్టించిండు. ఇక్కడ ఏదైతే ఉన్నదో ఇక్కడ కేసీఆర్ ఉద్యమం తెచ్చిండు, ఉద్యమం చెప్పుకొచ్చిండు. ఉద్యమం ఒకంతనే కాదు, ఆయనే అధికారంకి వచ్చేదాకా కరెక్ట్ నడిపించిండు. ఆయన ఒకందుకే కాదు, ఆయన ఏదైతే ఉందో ఆయన చాలామంది ఒక వాహనం నడవాలంటే ఆఖరికి వస్తే దాని టైర్లో ఏదైతే ఉందో ఎయిర్ వాల్వ్ ఉన్న పిన్ కాడ కూడా పిన్ను లేకపోతే కూడా టైర్ పంచర్ అయితే పోతుంది. ఇక్కడ ఏదైతే ఉందో కేసీఆర్ విలన్ అనడం ఇవన్నీ ఏదంటే దుమ్మెత్తిపోవడం అనేది తప్పది. ఇంకా కూడా ఆయన ఏదైతే ఉందో ఇంకా కొద్దిగా పాజిటివ్ మైండ్లో లేడు ఎప్పుడే కానీ. ఇక్కడ ఏంది ఆయన మొట్టమొదటి సభ పెట్టినప్పుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అన్నది గుర్తు చేయలేదు. ప్రొఫెసర్ నేను చెప్తాను ఇష్టం, ప్రొఫెసర్ జయశంకర్ను గుర్తు చేయలేదు, పాపం నాయన్ నరసింహారెడ్డిని గుర్తు చేయలేదు, జిట్ట బాలకృష్ణారెడ్డిని గుర్తు చేయలేదు, రవీంద్ర నాయక్ను గుర్తు చేయలేదు, ఎక్స్మెన్స్ రామచంద్ర కూడా సుదర్శన్ రావును గుర్తు చేయలేదు. ప్రాణత్యాగాలు చేసిన శ్రీకాంతాచార్య యాదవ్ రెడ్డి చాలా మంది ఏదైతే ఉందో ఆలయ నరేంద్ర అంటే యుద్ధంలో కాకుండా మధ్యలో వచ్చిండు, మధ్యలో ఆయన కొన్నేళ్ళ మొదటి నుంచి వచ్చినాడు కాదు. అయితే వీళ్ళందరూ ఉన్నది, వీళ్ళందరినీ కనీసం చెప్పాలి కదా. అదొకటి. ఈయన స్పీచ్ ఏదైతే ఉందో సభకు రాకముందు ఈయన ఒకడే మాట్లాడిండు సభలు కదా, మీతో ఎక్కడ ఎవరు వాయిస్ తీసింది లేదు, ఎవరు చెప్పింది లేదు, ఎవరిని పట్టించుకున్నది లేదు. ఇక్కడ ఎంతమంది 1200 మంది ప్రాణత్యాగాలు చేస్తే వాళ్ళ గురించి ఒక్కరు కూడా ఏం లేదు. పాల్గాంలో 28 మంది చచ్చిపోతే వాళ్ళకి సంతాపం రాగానే చెప్పిండు. మొట్టమొదటి సంతాపం చెప్పాల్సింది ఏదైతే ఉందో తెలంగాణలో ఎంతమంది బలిదానాలు అయినరు వాళ్ళకు ప్రాణత్యాగాలు, ప్రాణత్యాగాలు నువ్వు ఏదైతే చెయ్యలేదు కదా, అదొకటి. అమరవీరులకు డీటెయిల్గా చెప్పాలి. డీటెయిల్ ఎప్పుడు 1969 ఎంతమంది చచ్చిపోయారు ఏందన్నది నువ్వు మూలాలకు పోకుండా ముందటేసుకొని వచ్చేదో కట్టే కొట్టే తెచ్చే 50 నిమిషాలు చెప్పాడు కాదు. ఇక్కడ అదొకటి. జనాలు వచ్చిర్రు అంటే జనాలు వస్తారు, పైసలు పెడితే 100 కోట్లు తీసి 1500 కోట్లు ప్రతి ఒక్కరు 400 నుంచి 1000 రూపాయల దాకా బీరు బిర్యానీ అవన్నీ వీడియో వాస్తవాలవి. ఆ బస్సులకు పైసలు, స్టేజ్ల పైసలు 200. నువ్వు డిస్టర్బ్ రామరెడ్డి మళ్ళీ నువ్వు చెప్తా ఉంటావు కొద్దిగా సైలెంట్గా ఉండు. 200 జనరేటర్లు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి వస్తాయి? ఇవన్నీ పైసల అగాధం కాదు కదా. రిచెస్ట్ రీజనల్ పార్టీ ఇన్ ఇండియా బీఆర్ఎస్, రిచెస్ట్ నేషనల్ పార్టీ బీజేపీ. 4000 కోట్లు వాళ్ళ దగ్గరనే, 1500 కోట్లు వీళ్ళ దగ్గరనే. ఇక్కడ అయినాయి ఇవన్నీ వీళ్ళని కనీసం గుర్తుపెట్టి చెప్పాలి. ఈయన ఒకంతోనే మొత్తం ఉద్యమం నడవాలి చేయలే. కాకపోతే ఈయన ముందు ఏదైతే ఉందో సారథ్యం వహించారు, దానికి అందరు సహకారం చేశారు, వీళ్ళందరూ సలహాలు ఇచ్చారు. మొత్తం నడిచినప్పుడు వాళ్ళందరినీ గుర్తుపెట్టాలి కదా, వాళ్ళని కనీసం గుర్తు చేయలేదు. పోనీ ఇక పోతే వీళ్ళు 69 ఇలా తెలంగాణ ప్రజాసమితికి పోటీ చేసినప్పుడు 10 ఎంపీ సీట్లలో 9 గెలిచినాయి. ఈయన మొత్తం 25 ఏళ్ళ ప్రస్థానంలో ఎప్పుడు కూడా 5-4 దాకా ఎక్కువ గెలవలే. ఎందుకంటే అది కదా. తర్వాత బాల్ బచాయించి 20,000 మెజార్టీతోనే గెలిచిండు ఆయన మహబూబ్నగర్లో. అట్లా ఈ రకంగా ఏదైతే ఉందో ఆయనకు వచ్చి ఊకదంపుడు ఉపన్యాసం చేసి ఎదుటి మీద బురద చల్లిపోవడం కాదు. నువ్వు నేనేమంటాను, 9 సంవత్సరాల 6 నెలలు నువ్వు పరిపాలన చేసినావు,
నీకు అన్ని ఉన్నది ఏదైతే ఉందో మొత్తం నువ్వు ఎంత ప్రతి సంవత్సరము నీ బడ్జెట్ ఏంది, నువ్వు ఎంత అప్పు తెచ్చినావు, ఎంత చెప్పినావు అనేది మొత్తం డీటెయిల్ చెప్పాలి కదా. నువ్వు చెప్పాలి. ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అన్నప్పుడు నువ్వు ఒక అధికార పీఠాన్ని అధిరోహించినప్పుడు నువ్వు ఏం చేసినా మేము తప్పులా ఒప్పులా అని చెప్పుకురావాలి. చెప్పలేదు కదా, అది ఏం చెప్పలేదు. అన్ని కరెంట్ ఇట్లా అది అట్లా అని చెప్పడం కాదు. నువ్వు ఎన్ని అప్పులు తెచ్చినావు, ఒకళ్ళ మీద ఎంత అయింది, మళ్ళీ నువ్వు జీతాలు ఇవ్వలేకపోయినా అని చెప్పినావా, చెప్పలేదు కదా. ఈ రకంగా అన్నీ ఏదైతే ఉందో టోటల్ దుమ్మెత్తిపోసుడు. కాంగ్రెస్ విలన్. కాంగ్రెస్ వచ్చింది 18 నెలలు అయింది, సంవత్సరంన్నర. 18 నెలలు 6 నెలలు ఎలక్షన్లు కొట్టుకపోయింది, సంవత్సరం మిగిలింది వాళ్ళకు. సంవత్సరంలో మంత్రదాడడం లేదు. వాళ్ళు లంకె మిందలు అనుకొని వస్తే ఇక్కడ మొత్తం ఎలుకలు కొట్టినా బొంతలున్నాయి కదా, మొత్తం గోదాం ఖాళీ. ఏముంటుంది, ఏం చేస్తారు? ఆడికైనా వాళ్ళు పాపం 18 నెలల నుంచి మొదటి తారీఖున ఉద్యోగస్తులకు, పెన్షనర్లకు జీతాలు ఇస్తున్నారు. అవన్నీ చేస్తున్నాయని దాని మీద పక్క పెట్టేసి ఎంతసేపు ప్రజలను మభ్యపెట్టి మారేడుగా చేస్తా అంటే ఏం చేస్తారంటే లంకె బిందెలు ఉన్నాయనుకొని రావటం అది ఎవరు తప్పు అంటే తెలంగాణ ప్రజల తప్ప, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ. నేనేమంటున్నా, వాళ్ళు వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ముందే తెలుసు కదా. అట్లా కాదు. ఒకటి నేనేమంటున్నా 7,50,000 కోట్లు చేసిండు కానీ నేనేమంటున్నా ఇక్కడ ముందు చెప్పుడు కాదు. పరిస్థితులు ఒకటి చేతన్ గారు నేను చెప్పలేదు. ఇక్కడ హామీలు ఇచ్చిరంటే 100కి 100 వాళ్ళు హామీలు పొందేటోళ్ళు లేరు. నీకు హామీలు ఇచ్చిన దాంట్లో నీకు వచ్చిన 100 ఓట్లలో 37 ఓట్లు బీఆర్ఎస్కి వచ్చినాయి. ఎవడు హామీలు పొందేటోళ్ళు, మా బెనిఫిషరీస్ పొందేటోళ్ళు, రైతు బంధు, దళిత బంధు, ఇవన్నీ వంటలు వాళ్ళు వన్ సైడ్ వేసిర్రు. వీళ్ళకి వచ్చిన కాంగ్రెస్కి వచ్చిన 39 ఓట్లల్లో 10 నుంచి 12% ముస్లిమ్స్ వేసిర్రు. ఏదైతే ఉందో మిడిల్ క్లాస్ వాళ్ళు వేసిర్రు, యూత్ వేసిర్రు. అట్లా మన నాన్ బెనిఫిషరీస్ వేసారు. వాళ్ళతో వీళ్ళు రూలింగ్లో వచ్చారు. అంతేగాని మొత్తం వాళ్ళు హామీలు ఇచ్చి అరే ఇలా హామీలతోనే మొత్తం రాష్ట్రం నడుస్తుందా? 12 హామీలు చెప్పొచ్చు, చెప్పినంత మాత్రాన ప్రతి గవర్నమెంట్ ఇప్పుడు బీజేపీ అన్ని హామీలు ఇస్తలేదు కదా. వాళ్ళు రైతులకు 900 రూపాయలు క్వింటల్ బోనస్ ఇస్తానో వాళ్ళకి వేయలేదు కదా. ఇది ఎమ్మెల్యే అసెంబ్లీ ఎలక్షన్లో అది ఏదైతుందో సందర్భాన్ని బట్టి ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ అన్నిట్లా ఫెయిల్ అని కాదు. కాంగ్రెస్ విలన్ అని చెప్పడానికి లేదు. కాంగ్రెస్ ఇప్పుడు విలన్ ఎందుకు? కాంగ్రెస్ ఇవాళ పార్టీ ఏదైతే ఉందో బీజేపీ ఇవ్వలేకపోయింది ఎందుకు? చంద్రబాబు నాయుడు కాళ్ళడ్డం పెట్టినప్పుడు 3 రాష్ట్రాలు అప్పుడు కాంగ్రెస్ ఒకవేళ వాళ్ళకు ఆల్రెడీ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి వెళ్ళి 2 సార్లు పాపం మాయావతి తీర్మానం చేసి పంపింది. పెద్ద రాష్ట్రము, 20 కోట్ల జనాభా ఉన్నారు మా దగ్గర. ఇది ఏదైతే ఉందో ఏది బోడో ఇవాళ ఏది హరితప్రదేశ్ ఇమ్మన్నది, పూర్వాంచల్ ఇమ్మన్నది, ఉత్తరప్రదేశ్ మన బుందేల్ఖండ్ 4 రాష్ట్రాలు చేయమన్నది. వీళ్ళు బీజేపీ ఇప్పటికి చేయలేదు. అరే నేను చెప్పినాక చెప్పను. తర్వాత బోడో ల్యాండ్ డిమాండ్ ఉన్నది, విదర్భ ల్యాండ్ డిమాండ్ ఉన్నది. అయినా చేయలేదు కదా. ఇక్కడ కాంగ్రెస్ ఎవరు తెచ్చినట్టు ఈయన ఇచ్చింది, అది తెచ్చుడు కాదు, ఇచ్చినోంది గొప్పతనం కదా. నువ్వు ఇంటి మీద నిల్చుంటే ఇచ్చినోడు గొప్పడా, తీసుకున్నాడు గొప్పడా? ఇక్కడ మీరా కుమార్ పాపం ఆమె గొప్ప లేడీ. వాళ్ళ తండ్రి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ జగజీవన్ రామ్. ఆమె డోర్లు పెట్టించి అసెంబ్లీ పార్లమెంట్లో లోక్సభలో బిల్ పాస్ చేపిస్తే అక్కడ సుష్మా స్వరాజ్ ఎప్పుడైతే మొదలు చెప్పినా ఆమె పాపం ఆమె చచ్చిపోయి ఎక్కడ స్వర్గం ఉందో ఏదైతే ఉందో ఈ లొల్లెందుకు పెంట ఎందుకు? అమాయకమైన యువత ఎవరైతే ఉందో యువకులంతా బలి అయిపోతున్నారు. ఇచ్చేస్తే అయిపోతుంది. మేమేం ఆబ్జెక్షన్ చెప్పాం, మీరు బిల్ పెట్టరు అన్నారు వాళ్ళు. అని అప్పుడు ఏదైతే ఉందో బిల్లు పెట్టి ఇవ్వడం జరిగింది. దానికి కుటుంబం అంతా పోయి మళ్ళీ కుటుంబమే కాదు మిగతా వాళ్ళందరూ పోవాలి కదా. సోనియా గాంధీని కలిసినాడు, ఖాళీ కేసీఆర్ కుటుంబమే పోయి ఫోటోలు దిగి అవన్నీ పెట్టి ఇక కాలు మొక్కలేద విషయం వేరు. కానీ అది చెప్తాయి అయిపోతుంది. నేను చెప్పనే డిస్టర్బ్ చేయకుండా రామరెడ్డి గాడికి ఇక్కడ ఈయన 12 పెట్టిండు. రైతు బంధు పెడితే ఎవరికి పెట్టిండు? 600 ఎకరాలలోనికి పైసలు వస్తాయి. రాళ్ళు రప్పలకు ప్లాట్లు చేసినోనికి దుబారా ఖర్చు ఎంత అయిందని చెప్పాలిగా. 22,000 కోట్లు రైతు బంధువులు లెక్క ప్రకారం వేసుకున్నా కూడా అది ఒక 10% ఉంది. మిగిలిన 90% మంది చిన్న సన్నకారు రైతులు వాళ్ళు బాగుపడ్డారు. 90% కాదండి. ఇక్కడ నేను చెప్తా, ఇక్కడ చాలా పెద్ద తప్ప ఆయన చేసిందంట. వ్యవసాయం నేనే ఉన్నా, ఇప్పుడు నాకు 30-40 ఎకరాలు ఉండవచ్చు. ఉంటే నేనే వ్యవసాయం చేసింది లేదు, పోయి నాగలు పెట్టి దున్నిది లేదు, ఇక ట్రాక్టర్ పెట్టి దున్నిచ్చింది లేదు. ఎవరికి వచ్చినా వేరే వాడు చేస్తున్నాడు. అంటే కౌలు రైతులకు ఇచ్చిండు ఏమన్నా పైసలు నా ఖాతాలు వస్తాయి, కౌలు రైతులు నష్టపోతుందా లేదా? ఈ రకంగా ఏదైతే ఉందో ఆయన ఇవ్వడం వాస్తవంగా ఎవరు చేసిరు వాళ్ళకి ఇవ్వాలి. సిస్టమ్ మీద రాంగు. ఇచ్చిన తర్వాత ఏంది, బ్యాంకులోకి పోతే బ్యాంక్ వాడు ఖాతాలు పట్టుకున్నాడు. రైతులకు కూడా ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ మరి అది కూడా వాళ్ళు ఏమి ఇస్తలేరు. వాళ్ళ దగ్గర ఆర్థిక పరిస్థితి దివాళ కోరు ఉన్నది. వాళ్ళు ఇచ్చుడు పక్క పెట్టరు. వీళ్ళ సంగతి ఈయన ఇక్కడ విలన్ అన్న మాట మీద మనం ఇక్కడ నడుస్తున్నది డిబేటు. విలన్ అన్న దాని మీద వీళ్ళు వీళ్ళనే వాళ్ళు వీళ్ళనే కదా. వాళ్ళు వీళ్ళని కాదు. ఇక్కడ ఏదైతే ఉందో
ఇప్పుడు కౌలు రైతులకు ఇవ్వట్లేదు అన్నప్పుడు వాళ్ళు ఇవ్వలేదు వాళ్ళు ఇస్తామని నేనేమంటున్నా ఇవ్వలేదు. వీళ్ళను అన్నది కాదు, మనం అప్పు చేసి పప్పు కూడు తిన్నట్టు కాకుండా ఇక్కడ స్థాయిని మించింది ఏదైతే ఉందో, స్తోమతను మించింది ఏదైతే ఉందో, ఇప్పటికి కూడా ఏదైతే ఉందో వీళ్ళు చేసిన స్కీమ్లలో 12 లొసుకులు ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు కాళేశ్వరం కట్టిండ్రు, ఇవాళ హైదరాబాద్కు చుక్క నీళ్లు వాళ్ళు పంపింగ్ చేసింది లేదు మాట్లాడడానికి. మొత్తం ఎల్లంపల్లి ప్రాజెక్టు దక్షిణ తెలంగాణ మొత్తం ఎండుపాటు, దక్షిణ తెలంగాణకే నీరు రాదు. అది ఒకటి. వాళ్ళ డ్రింకింగ్ వాటర్ మొత్తం హైదరాబాద్కు వచ్చింది. మంజీరా పైప్ లైన్, కల్లపూర్ డ్యాము, కృష్ణా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, గోదావరి పైప్ లైన్ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కాంగ్రెస్ పీరియడ్లో అయింది. ఈయన పీరియడ్లో ఎక్కడికి వెళ్ళి ఒక 1 ఇంచ్ పైపు పంపింగ్ ఎక్కడైతుంది? ఏమన్నా ఇరిగేషన్ కట్టిన దాంట్లో కట్టారు. అదొకటి. ఇంకా కాళేశ్వరం గురించి ఇంత చర్చ జరుగుతుంది కదా, సరే అవినీతి జరిగింది, లేకపోతే వాళ్ళు అన్నట్టు 1,00,000 ఎకరాలకు సాగునీరు అందింది, ఇవన్నీ చెప్పుకున్నా కూడా దాని గురించి ఒక మాట కూడా మాట్లాడలే కేసీఆర్ గారు. అవన్నీ నేనేమంటున్నా, అక్కడ ఆయన ఏమో రావడం చెప్పడం, ఇంకా ఆయన మాట్లాడిన దానికి నాకంటే కొద్దిగా నాకైతే ఏమనిపించింది అంటే సగం అహం తగ్గింది. ఏం బయట పడితే ఎందుకంటే రేవంత్ రెడ్డి పేరు తీయకుండా ఏదో కాంగ్రెస్ మీద దుమ్మెత్తిపోవడం, వచ్చిన జనాలకు చెప్పడం, అది రావడం ఉన్నది. కాకపోతే ఇక్కడ ఆయనే చాలా మట్టుకు ఆయన ఒకటి సెక్రటరీ రాకపోవడము, ఎవరికి ఫ్రీడమ్ ఇవ్వకపోవడము, మంత్రులకు ఫ్రీడమ్ లేదు కదా. ఎక్కడ ఏ మంత్రి మాట్లాడినాడు, ఏ శాఖ ఏ మంత్రి అని తెలియని పరిస్థితి ఉండే. అక్కడ సమైక్య ఆంధ్రప్రదేశ్లో 50 మంది మంత్రులున్నా పలానా శాఖ పలానా మంత్రి అని చెప్పే పరిస్థితి పోయి ఇప్పుడు వీడికి వచ్చే వరకు 18 మందికి మంత్రులు ఇవ్వాలన్నది బీఆర్ఎస్ పీరియడ్ తెలియలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ఇంకా వాళ్ళు సంవత్సరంన్నర అయింది, 18 వాళ్ళు సోయి శుద్ధి లేకుండా ఇంకా 6 మంత్రి పదవులు నింపుతలేరు. రాష్ట్రం ఎట్లా నడుస్తుంది? అదొకటి. రిఫార్మ్స్ అయితే మొత్తం పట్టించుకోలేదు కేసీఆర్. ఏదైతే ఉందో అందరూ తిరోగమన చర్య అన్నట్టు 33 జిల్లాలు ఏ కాలంలో ఉండాలి, నిజాం జమాన్లో ఉండాలి. 33 జిల్లాలు 117 అసెంబ్లీ క్యాంప్ ఆఫీసులు, ఇష్టారాజ్యం దుర్వినియోగం అనేది డబ్బా. ఇక్కడ ఏదైతే ఉందో మిషన్ భగీరథ, అంతకుముందు నల్లాలు లేవా, నీళ్లు రాలేదా, ట్యాంకులు లేవా, ఆ తర్వాత మిషన్ కాకతీయ ఎంతమంది ఎంత ఎండిపోయింది, తర్వాత దళిత బంధు ఎందరికి ఇచ్చారు, రైతు బంధు దుర్వినియోగం అయింది కదా మొత్తం. రైతు చెప్పండి అదే ఒకటి నేను అడుగుతా, నేను చెప్పని నన్ను మాట్లాడి నేను ఒకటి అడుగుతా. నీ చింతమాడు కల్లా ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇచ్చినావు కదా, ఎట్లు ఇస్తావు నువ్వు? ఏ చట్ట ప్రకారం ఇస్తావు? నీకు ఏ చట్టం పరిమితి ఇస్తుంది? తిరుపతి పోయి వెంకన్న స్వామికి ఖజానాలకి వెళ్ళి ఎందుకు ఇచ్చారు? మీరు ఇవ్వనుంటారు 3 కోట్ల రూపాయలు. మొత్తం ఖాందాన్ మొత్తం బస్సులు వేసుకొని పోయి నువ్వు గవర్నమెంట్ ట్రెజరీ ఇవ్వడం అన్నది. తర్వాత అదే పంజాబ్ పోయి ఇక్కడ కొండగట్టుల బస్సు యాక్సిడెంట్ చచ్చిపోతే పోలేదు. మాసాయిపేటలో పిల్లలు ముక్కు పచ్చలారని పిల్లలు బండి చచ్చిపోతే పోలేదు. అసలు ఢిల్లీ పోయి చెక్కులు వంచి రావడం అన్నది హాస్యాస్పదం కాకపోతే ఏంది? ఈయన 12 ఆయన బిడ్డ ఇక్కడ సరిపోదని చెప్పి నేను ఒకవేళ లిక్కర్ అయితే నేను సీఎం అయితే ఏం చేస్తా అంటే లిక్కర్ బ్యాన్ చేస్తాను. ఆమె పోయి లిక్కర్ల స్కాండల్ ఇరికింది. ఇవన్నీ ఏదైతే ఉందో ఇక్కడ మీరా కుమార్, సుష్మా స్వరాజ్ ఫస్ట్, మీరా కుమార్ సెకండ్, తర్వాత మన సోనియా గాంధీ, మాయావతి కాదు సోనియా గాంధీ ఫస్ట్ ఇస్తా అన్నది ఆమె కరెక్ట్. దానికి వీళ్ళిద్దరు సపోర్ట్ చేశారు కాబట్టి ఆటోమేటిక్గా వచ్చింది. కాంగ్రెస్లో తప్పవటాను. కాంగ్రెస్ 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాలల్లో ఇచ్చటినాడు ఏదైతుందో ఆంధ్ర తెలంగాణ కలిపినాడు. అక్కడ ఉమ్మడి మద్రాసుకి వెళ్ళి ఎల్లగొట్టలే. ఇక వీళ్ళ అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ బలవంతంగా నేను చెప్తా ఒకరు ఇనే బాబు నన్ను చెప్పనే, మీకంటే నాకు ఎక్కువ తెలుసు అనుభవంలా. అప్పుడు ఎవరు కలపమని చెప్పలేదు.